మీరు వెళ్ళి పెళ్లి విందుకు రమ్మని పిలువబడిన వారికి చెప్పుడి. వెళ్ళండి. మహారాజా. పెళ్ళిందంట 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 పెళ్లి భోజనం అంట పెళ్ళిందంట పెళ్లి భోజనం అంట. మన రాజుగారి కుమారుని పెళ్లి విందు ఏర్పాటు చేశారంట. అందరిని ఆహ్వానించుకొని మనం చెప్పారు కదా. అవును, మనం వెళ్ళి అందరిని ఆహ్వానిద్దామా? ఆహ్వానిద్దాం. వచ్చే పెళ్ళిందంట పెళ్ళిందంట పెళ్లి భోజనం అంట పెళ్ళిందంట. ఎవరండి లోపల? ఎవరు లేరా? ఎవరది? మేము రాజభటులం, రాజుగారి నుండి వచ్చాము. ఓహో, అలాగా. మీరు రాజభటులా? మీరు రాకకు మీ యొక్క రాకకు కారణం ఏమిటి? రాజుగారు తన కుమారునికి పెళ్లి విందు ఏర్పాటు చేశారు. ఆ పెళ్లి విందుకి ఆహ్వానించుకొని మీ వద్దకు మమ్మల్ని పంపించారు. ఓహో, అలాగా. ఈ రాజుకి పని పాట లేదు. ఎప్పుడు పడితే అప్పుడు పిలుస్తూ ఉంటాడు. అయినా నేను నాకేం పనులుండవా ఏంటి? ఇదే పని పెళ్లి విందుకు రావడానికి. నేను ఒక పెద్ద పొలాన్ని కొన్నాను. ఆ పొలాన్ని చూడడానికి ఇప్పుడు వెళ్ళాలి. నేను రావడానికి కుదరదు అనమాట. మీరు వెళ్ళి మీ రాజుగారితో నేను రాలేనే చెప్పండి, నన్ను క్షమించమని చెప్పండి సుమా. తప్పకుండా చెప్తాం, తప్పకుండా చెప్తాం. అయ్యో, ఏంటో ఇది? తీసుకెళ్ళించాడు. ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దాం మరి? దగ్గరికి ఆహ్వానిద్దాం. వెళ్దాం కదా. ఎవరు లేరా లోపల? మేము రాజభటులము, రాజుగారి వద్ద నుంచి వచ్చాము. అవునా, మీరు రాజభటుల? నన్ను వెతుకుంటూ ఇలా వచ్చారా? అవును. సరే సరే. అకస్మాత్తుగా ఈ రాజుగారికి ఇవేంటో మేము నా వర్తక వ్యాపారంలో చాలా సతమతం అవుతున్నాము. సరే చెప్పండి రాజుగారి. నిన్ననే 2-5 జతలు కొన్నాను. వాటిని పరీక్షించడానికి నేను వెళ్ళాలి. నన్ను కనుక రాజుగారు నన్ను క్షమించమని చెప్పండి. అలాగే చెప్తాం. అయ్యో, ఎక్కడికి వెళ్ళినా సరే తెస్తానే వస్తుందేంటి? రాజుగారు ఏమంటారో ఏంటో. అవును, ఎవరికైనా మాకు పనులు ఉన్నాయి, మేము రాలేము, మమ్మల్ని క్షమించడం చెప్తున్నారు. ఏం చేద్దామని? మనం ఎవరిని తీసుకెళ్ళిపోతే రాజుగారు కోపడతారు కదా. మరి ఇంటికి వెళ్దామా? అయ్యో వద్దు, అమ్మాయిని పద పద. ఎవరండి లోపల? ఎవరైనా ఉన్నారా? అబ్బా, ఈ సమయంలో ఎవరు? అసలే నాకు కొత్తగా పెళ్ళయింది. ఎవరు ఎవరు మీరు? రాజభటులము, రాజుగారి దగ్గర నుంచి వచ్చాము. రాజభటులా? మీ రాక కారణం తెలుసుకోవచ్చా? రాజుగారు తన పెళ్లి కుమారునికి పెళ్లి విందు ఏర్పాటు చేశారు. ఆ విందుకు మిమ్మల్ని ఆహ్వానించమని మమ్మల్ని మీ దగ్గరకు పంపించారు. మీరు తప్పకుండా రావాలి సుమి. ఆ పెళ్లి విందుకు వచ్చే ఓపిక తీరిక రెండూ లేవు. అయినా మరేమో నాకు కొత్తగా పెళ్ళయింది. మా ఆనందాన్ని వదిలేసి ఆ విందుకు ఎవరు అవుతారు? మీ రాజు చెప్పండి, మేము ఆ విందుకు రాలేము, మమ్మల్ని క్షమించమని చెప్పండి. అలాగే చెప్తాను. అయ్యో, ఏంటైంది? ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళాలి అంటున్నారు? పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి, మీరు రాలేమో అని చెప్తున్నారు. మళ్ళీ పైకి క్షమించమని అడుగుతున్నారు. ఏం చేద్దాం? రాజుగారి దగ్గరికి చెప్దామా? చెప్దామా? దగ్గరికి వెళ్దామా? ఇంటికి వెళ్దాం. ఇదే చివరిగా ఇంకొక ఇంటికి వెళ్దాం. ఎవరండి లోపల? ఎవరైనా
ఆ పెళ్లి విందుకు మిమ్మల్ని ఆహ్వానించమని మమ్మల్ని పంపించారు. చెప్పండి మీ రాజుగారికి చెప్పండి. అలాగే చెప్తాను. అయ్యో ఏంటా ఇది? ఎక్కడికి వెళ్ళినా అందరూ మాకు పనులున్నాయి రాలేమని చెప్తున్నారు. అసలు రాజుగారి పెళ్లి ఉందంటే అందరికీ ఎవరికి కూడా అసలు ఎక్కడ పోయిందండి? ఏం చేద్దాము? వెళ్దామా లేకపోతే మరొకసారి వెళ్దామా? సరేనా? ఎవరండి లోపల? ఎవరైనా ఉన్నారా? ఎవర్రా మీరు? ఈ వేళప్పుడు వచ్చారు? మేము రాజమండ్రిలో రాజుగారి దగ్గర నుంచి వచ్చాము. ఏంట్రా మీ రాజుకి పని పాట లేదా? ఏంటంట? రాజుగారి కుమారుడికి పెళ్లి విందు ఏర్పాటు చేశారు. అయితే